మొన్న చెప్పుకున్నాం. జర్మనీలోనో ఏదో 2 దేశాల్లో చైనా వాళ్ళ వెరైటీలు తీసుకొచ్చి వాళ్ళ దేశంలో పెట్టి మేడ్ ఇన్ చైనా అన్నటువంటి దాన్ని చెరిపేసేసి వాళ్ళ దేశం పేర్లేస్తున్నారని అమెరికా వాళ్ళు పసిగట్టినటువంటి అంశం. ఇప్పుడు చైనా ఈ డబుల్ గేమ్ ఏస్తుంది. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఈ ఏది అమెరికా వేసినటువంటి టారిఫ్‌ల దెబ్బకి తట్టుకోలేనటువంటి నేపథ్యంలో వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వస్తువుల్ని భారత్ లాంటి దగ్గరికి అంటే థాయిలాండ్‌కి పంపించి, థాయిలాండ్ నుంచి భారత్ వస్తున్నట్టు చేసి ఇక్కడి నుంచి పంపించుకోవడం ద్వారా ఇండియా వెరైటీస్ అన్నటువంటి పేరుతో అమెరికాలో అమ్మే ప్రయత్నం చేస్తుంది. చైనా ఎన్నో రకాల వస్తువులు దొడ్డిదారిలో మన దేశంలో కుమ్మరిస్తుంది. దీంతో దేశీయ పరిశ్రమలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చైనా తమ ఉత్పత్తులు మన దేశంలో కుమ్మరించడం డంపింగ్ కొత్తవి కాదు. కానీ ఇటీవల నేరుగా కాకుండా ఆగ్నేయ ఏషియా దేశాల నుంచి పంపుతోంది. ప్రధానంగా థాయిలాండ్, వియత్నాం, మలేషియా, కాంబోడియా దేశాల ద్వారా చైనా కంపెనీలు మన దేశానికి ఎన్నో రకాల వస్తువులు పంపుతున్నాయి. ఈ పరిస్థితి మీద దేశీయ పరిశ్రమ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద అధిక సుంకాలు విధిస్తున్నందున మన దేశంలోకి డంపింగ్ ఇంకా పెరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతే దేశీయ పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరిస్తున్నాయి. ఇటీవల మన దేశంలో ఆగ్నేయ ఏషియా దేశాల వర్తకం బాగా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం చైనా కంపెనీలు ఆ దేశాల మీదుగా మన దేశానికి అన్ని రకాల వస్తువులు ఎగుమతి చేయడమే. 2021-23 మధ్య చైనా నుండి మన దేశంలో దిగుమతులు 9.5% పెరిగితే వియత్నాం నుంచి 13.4% పెరగడం గమనార్హం. కాంబోడియా ఎంతో చిన్న అభివృద్ధి చెందుతున్న దేశం. ఆ దేశం నుంచి మన దేశానికి ఎగుమతులు 38% పెరగడం గమనార్హం. థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి కూడా దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చైనా కంపెనీలు యాంటీ డంపింగ్ డ్యూటీలు తప్పించుకోవడానికి ఆయా దేశాల కంపెనీలు పెట్టి లేదా అక్కడ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని వాటి ద్వారా మన దేశంలోకి అన్ని రకాల వస్తువులు కుమ్మరించడమేనన్నటువంటి విషయం తేలింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, రసాయనాలు, యంత్రాలు, బాయిలర్లు, స్టీల్ ఉత్పత్తులు, మెడికల్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఎరువులు, విద్యుత్ వాహన విడిభాగాలు, ఫర్నిచరు, ఎరువులు, పరుపులు, దుప్పట్లు, రబ్బర్ ఉత్పత్తులు, కాగితం, ప్యాకింగ్ వస్తువులు, బొమ్మలు, పాదరక్షలు ఇట్లాగా ఇండియాలోకి డంప్ చేస్తుంది.